ఇద్దరి పరిచయం ఓ అదృశ్యం. కేసులో పలు అనుమానాలు, ఎవరికి వారు పొంతనలేని సమాధానాలు. విజయవాడలో లేడీ డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీపై సాక్షి కథనం. రోజులు గడుస్తున్నాయి. విజయవాడలో అదృశ్యమైన లేడీ డాక్టర్ సూర్యకుమారి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న విద్యాసాగర్ 3 రోజుల విచారణ అనంతరం బయటకు వచ్చాడు. విద్యాసాగర్ కుటుంబానికి సూర్యకుమారి కుటుంబానికి సంబంధం ఏంటి? తూర్పు మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు విద్యాసాగర్కు తెలగపల్లిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఆమె మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఉత్పన్నమయ్యే ఇలాంటి ప్రశ్నలకు 2 కుటుంబాలు చెబుతున్న పొంతనలేని మాటలు సూర్యకుమారి అదృశ్యంపై మరింత లోతుగా విచారణ జరిపేలా చేస్తున్నాయి. సూర్యకుమారి అదృశ్యమైన రోజు తన ఇంటికి విద్యాసాగర్ వచ్చాడని చెబుతున్న ఆమె తల్లి అసలు విద్యాసాగర్ ఎవరో తెలియదని చెబుతోంది. ఏమంటే మామూలుగా అందరం చర్చికి వెళ్తాం మేము. అంటే ఈ మధ్య అతను చర్చికి వచ్చినట్టు కూడా నేను చూడట్లేదు, వస్తున్నాడు లేదో కూడా తెలియదు. అప్పటికి మరి ఏం జరిగిందనే విషయం నాకు తెలియదు. తన కూతురును విద్యాసాగర్ మాయమాటలు చెప్పి మోసం చేశాడంటున్నారు సూర్యకుమారి తండ్రి. అయితే సూర్యకుమారి తల్లిదండ్రులు చెప్పిన మాటలకు విద్యాసాగర్ ఫ్యామిలీ చెబుతున్న మాటలకు పొంతన లేదు. ఆ కుటుంబంతో చానాళ్ల నుంచి పరిచయం ఉందన్న విద్యాసాగర్ తల్లి తన కొడుకుతో సూర్యకుమారికున్న బంధం గురించి తనకు తెలియదంటున్నారు. పూర్తిగా అతను మా పాపను మోసగిచ్చాడు. ఏమి జరిగిందనేది వెనక మాకైతే ఏం తెలియదు, కానీ జరిగిన మొన్న ఆ రోజు అర్ధరాత్రి 1:30 నుంచి 4:30 వరకు జరిగిన ఆ సన్నివేశాన్ని బట్టి పూర్తిగా అతను మోసగిచ్చాడు, లోపరుచుకున్నాడు. అతను వచ్చి తీసుకెళ్ళాడా, మా పాప వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళారా అది వెలుగు చూడాలి. మెసేజ్ ఒకటి లైవ్ అవుతున్న దాంట్లో వాళ్ళు పెడుతున్నారు. అది ఆ మెసేజ్ అసలు సెల్ ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు, ఎన్ని మెసేజ్లు ఉన్నాయి, వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏమున్నది మాకైతే తెలియదు. తెలిసింది ఏంటి, అతను ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, వారి కుటుంబం ఉంది, వారి లైన్ వాళ్ళది, మా లైన్ మాది. కానీ విద్యాసాగర్ భార్య మాత్రం తన భర్తతో సూర్యకుమారికి ఏడాదికి పైగా సంబంధం ఉందని బాహాటంగానే చెబుతోంది. వాళ్ళు మామూలుగా చర్చ్ సభ్యులు అండి. అది ప్రతి ఆదివారం చర్చిలో కలుసుకుంటాం, మామూలుగా మాట్లాడుకుంటాం, పలకరించడం అంత సభ్యులు కాబట్టి మేము కలివిడిగానే ఉంటామండి. అయితే మరి వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మాకు పెద్దవాళ్ళు మాకేం తెలియదండి. అయితే నిన్న సడన్గా వాడు నా కొడుకు ఫోన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చి, వాళ్ళ అమ్మగారికి ఇచ్చి ఈ ఫోన్ కూడా పడేసి వెళ్ళిపోయిందా అంటే అని చెప్పి వాడు ఫోన్ ఇవ్వడానికి వెళ్తే ఆ ఫోన్ తీసుకుని వెంటనే వీడి మీద కంప్లైంట్ పెట్టేస్తారు వాళ్ళు. ఇటు భార్య ఆరోపణలను కొట్టిపారేశాడు విద్యాసాగర్. సూర్యకుమారి ఫ్యామిలీతో తమ కుటుంబానికి 25 ఏళ్ల సన్నిహిత సంబంధం ఉందని, ఆమెతో ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని చెప్పాడు. నేను 1 year బ్యాక్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూశానండి. ఏదో ఒక అమ్మాయి కూర్చుని ఉంది షాప్లో అనేది నాకు అర్థమైంది. వచ్చినాక నేను ఏంటిది అది ఇది అని చెప్పి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అనేది నాకు అప్పుడు తెలిసింది. కరెక్ట్ 1 year బ్యాక్ తెలిసింది. ఆ అమ్మాయి ఎవరు అనేది మేము తెలుసుకోవడానికి మా అమ్మ వాళ్ళని మేము అందరం మేము మాట్లాడుకుని మా ఆయన్ని గద్దించటం అన్నీ జరిగింది. అన్నీ అయిపోయినాక నిన్న నేను మళ్ళీ చూడటం 1st తారీఖున ఎర్లీ అవర్స్లో 1:40కి కాలింగ్ బెల్ మోగిందండి మాది. మేము నిద్రపోతున్నాం పిల్లల్ని వేసుకుని. అక్కడ బాల్కనీలో అటు ఇటు 1/2 hour నుంచి. అది కూడా మాకు ఎలా తెలిసిందంటే అమ్మమ్మ కాలింగ్ బెల్ కొట్టింది, లేచి చూసాము. ఎందుకు వచ్చామని మరి ఏం మాట్లాడుకున్నారో నాకు వినిపించలేదండి. ఓ 15 minutes లోపు ఇంట్లో ఉంది. ఇరు కుటుంబాల వాదనలు ఎలా ఉన్నా సూర్యకుమారి ఇంతకీ ఏమైనట్లు? ఆ రోజు ఢిల్లీ ప్రయాణం పెట్టుకుని పనిగట్టుకుని విద్యాసాగర్ను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కలవడం వెనుక రహస్యమేంటి? 3 రోజుల విచారణలో విద్యాసాగర్ నుంచి ఏమి రాబట్టారు? అసలు పోలీసులు ఏ క్లూతో దర్యాప్తు చేస్తున్నారు? రోజులు గడిచే కొద్దీ సూర్యకుమారి మిస్సింగ్ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. అంతేకాదు విజయవాడ పోలీసులకు ఈ కేసు సవాలుగా నిలిచింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.